కాళేశ్వరం ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజు 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు దేశమే కొట్టుకపోయినట్టు నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా. ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు గట్టినమో. కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి. ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే, ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకుతుండే. చాలా దుఃఖం కలుగుతా ఉంది మనసుకు. నా కండ్ల ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం, రైతులు కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు, గొర్రెలను మేపుతా ఉన్నారు, గొడ్లను మేపుతా ఉన్నారు. వాళ్ళు అట్లా నాశనం అవుతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా పండబెట్టి తొక్త డైలాగులే తప్ప రైతు సోదరులారా భయపడకండి. ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు తక్కువ పడితే సింగూరు డ్యాంలో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడిన సిఆర్ గారు నా పక్కనే ఉన్నారు. ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే, ఆ సోయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోవు. ఎంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా, మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి మన పనులలో ఒక పన్ను వదలవుతుంది. 32 పనులు రాలగొట్టుకుంటామా, మొత్తమే ఊడగొడతామా? ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం, కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా. ఒక 2 పిల్లర్లు, మొత్తం 300 పిల్లర్లు ఉంటాయి కాళేశ్వరంలో. అలా కలిసే నదుల మీద, ఉపనదుల మీద, మెయిన్ గోదావరి మీద 300 పైచిలకు పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోయినాయని అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప మరి రైతుల మంచినీళ్ళు ఇలా మార్చి 10-12కే ఇట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి? ఏం కాబోతా ఉన్నది? ఏం జరగబోతా ఉంది? అందుకే ఇవాళ మళ్ళీ మీరు తప్పిపోయి దయచేసి నాయకులు, కార్యకర్తలు మీరందరూ కూడా వినోద్ గారు కోరినట్టు గ్రామాలలో చర్చ పెట్టాలి.